తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, ప్రపంచ చిత్రకళలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని నైరూప్య చిత్రకళలో పికాసో తర్వాత ప్రపంచ దేశాల్లో కొనియాడిన సుప్రసిద్ధ చిత్రకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ ఎస్వి రామారావు గారు ఈరోజు మందుల వెంకటేశ్వరరావు గారికి శత జయంతి నివాళులర్పించడానికి అందుకు రావడం జరిగింది. 90 సంవత్సరాల వయసులో వారు ఎంతో శ్రమ తీసుకుని ఇక్కడ రావటం చాలా ఆనందకరమైన విషయం. వారు చికాగో నగరంలో నివసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వారు ఆంధ్రప్రదేశ్ రావటం, వచ్చిన తర్వాత నాకు ఇక్కడ రావటం జరిగింది. అందుకు వారికి నేను ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహోన్నత వ్యక్తి, చిత్రకళా ప్రపంచంలో తెలుగువారికి ఒక స్థానాన్ని కల్పించిన వ్యక్తి ఈరోజు మన మధ్య ఉండటం అందరూ కూడా ఆనందాన్ని చేస్తూ వారి సందేశం వస్తుగా ఈనాడు మండల కృష్ణారావు గారు చిరస్మరణీయులు. వారికి పూలదండ వేయడం అన్నది నన్ను గత కాలానికి తీసుకెళ్ళింది. వారు ప్రపంచ మహాసభలు ఏర్పాటు చేసినప్పుడు వారిని కలిసినటువంటి అదృష్టం నాకు కలిగింది. అప్పటి నుంచి నాకు ఆయన ఒక ప్రజానాయకుడిగా, ప్రజల కోసమే బ్రతికే వ్యక్తిగా జీవితంతో గడిపిన వ్యక్తిని ఆనాడే నన్ను ఎంతో హృదయాన్ని కదిలించింది. తరువాత ముట్టెన వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వచ్చాను. వారు అన్నీ చూపించుకున్నారు. వారు చేసిన సేవ ఇంత అంత కాదు. గాంధీ గారిని మనం ఎలా అయితే మర్చిపోలేము, తరతరాలుగా మన జీవితాల్లో కూడా ఇప్పుడు కూడా అలాగే మనం కొంతమందిని మర్చిపోలేము. అటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టారా అంటే వారి కొడుకు అది కంటిన్యూ చేస్తున్నారు. బుద్ధప్రసాద్ గారు కూడా తండ్రి అడుగుజాడలో నడుస్తూ ఒక్క అవన్నగడ్డకే కాకుండా ఆంధ్రదేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ప్రపంచంలో కూడా బుద్ధప్రసాద్ గారు అంటే తెలియని వాళ్ళు. నేను చికాగోలో అమెరికాలో ఉంటాను. వారు అమెరికాలో ఏ నగరం వెళ్ళిన బుద్ధప్రసాద్ గారు అంటే అగ్రగ్రాడుతూ తెలుగు జన్మిస్తారు. ఎందుకంటే తెలుగు ప్రజల మీద వారికి ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఒక ప్రేమ, ఆ ప్రేమ అందరూ బాగా ఉండాలి తెలుగు వాళ్ళు అని ఉద్దేశం. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సేవలు చేశారు. బుద్ధప్రసాద్ గారు చిత్రకారులకి, నృత్యకారులకి, సంగీత విద్వాంసులకి, కళలన్నిటికీ ఆయనే మాకు లీడరు, నేను ఆర్టిస్టు, ఆయనే మాకు లీడరు అని మేము ఎప్పుడు అనుకుంటాం. ఆయన ఇప్పుడేమిటి దశాబ్దాలుగా కళలందరికీ సపోర్ట్గా, ముఖ్యంగా కళలో ఉన్న వాళ్ళందరికీ అండగా నిలిచినటువంటి ఒకే ఒక తెలుగు లీడర్ దశాబ్దాలుగా ఉన్నది మన ప్రభుత్వంలో కానీ, ప్రభుత్వం కాకపోయినా కానీ ఇది ఒక్కరే ఆంధ్రప్రదేశ్లో. అందుకు అలా ఉండడం అన్నది సామాన్యం కాదు. వారు అందరినీ సాకుతూ మా కళలకు కూడా అభివృద్ధికి కారకులు అయ్యారు అంటే మేమందరం కృతజ్ఞతగా భావిస్తున్నాం. ఈనాడు అవన్నగడ్డ వచ్చి దండ వేయడం ఉన్నది మన యొక్క అదృష్టం కాకుండా తలుచుకుంటున్నాం. దేశానికి ఏం చేశారు, మన రాష్ట్రానికి ఎవరు ఏం చేశారు,
ఆ విధంగా జ్ఞాపకం పెట్టుకోకపోతే, గతాన్ని మనం గుర్తించకపోతే వర్తమానం లేదు. వర్తమానంతో వచ్చే భవిష్యత్తుకి మన యొక్క నెక్స్ట్ తరానికి కూడా లీడర్స్కి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. లేకపోతే మనం మర్చిపోతాం. గాంధీ గారి జీవిత చరిత్రలాగా ఆయన గాంధీ అయ్యేవాడు. కృష్ణరావు గారు, బుద్ధప్రసాద్ గారు, వాళ్ళు వేసుకున్న బట్టలు మానవ సేవ చేస్తుంది. మహానుభావుడు తల్లి కొడుకు తర్వాత ఇంకా ఆయన కొడుకు తీసుకొచ్చి అండగా నిలిచారు మన తెలుగు వాళ్ళందరికీ. నాకు ఈ అవకాశం కృతజ్ఞతగా భావిస్తూ నేను అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు. సంవత్సరాలు చిన్నవాడు. మేము చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్నాం, దాదాపు 7 సంవత్సరాల నుంచి. ఆయన మొట్టమొదటిసారిగా నన్ను చూడటమే తమ్ముడు అని పిలిచారు నాగాలెక్క. ఆ తమ్ముడని ఆ వాత్సల్యంతో మేము ఎప్పుడు పెద్ద ఆయనగా వారిని గౌరవించేవాళ్ళం. ఆయన చేసిన మంచి ఫలితాలు కూడా మేమే పొందాం. ఎక్కడెట్టు రాకముందు తలకాయలు బద్దలు కొట్టుకునేవాళ్ళం. అది పంచేటప్పటికి నీరు, చక్కని నీరు అందరికీ వచ్చి అసలు నీళ్ళకాడ తగాదా పడినాళ్ళే లేదు. అలాగే ఆయన చేసిన కరకట్టలు కానీ లేకపోతే మురుగ్గాలు తవ్వించినప్పుడు కానీ సొప్పడ్డాం, పండించాం. ఆ పొలం మీద బ్రతికాం. వారు అంటే గౌరవం ఇప్పటికే ఉంది. మా నాన్నగారు వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, ఎప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి, పెద్ద ఆయన దగ్గర నుంచి వాళ్ళు ఎవరికైనా హెల్ప్ చేశారు అని చెప్పారు. అయితే మేము కూడా అదే విధంగా మేము వ్యవసాయం చేసుకుంటే ఈ రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళం కాదు. కానీ ఆయన అంటే గౌరవం, ఆ కుటుంబం అంటే గౌరవం, అది అలా ఉంది. చాలా సంతోషం. నేను 40 సంవత్సరాల నుండి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఈ అదృష్టం దక్కడం, చిన్న గుళ్ళోకి కూడా వెళ్ళలేము మనం ఆయన అనుమతి లేనిది. మరి నేను చాలా నుంచి రావాలని అనుకున్నా కానీ ఇవాళ నాకు పని చాలా సంతోషిస్తున్నాను. బుద్ధప్రసాద్ గారు, వాళ్ళ నాన్నగారు అందరూ కూడా ఆ సాంప్రదాయాలను నిలబెట్టి మమ్మల్ని అందరినీ ఆయన మర్చిపోయాను. పార్లమెంటు సభ్యుడు అవుతున్నప్పుడు ఢిల్లీ నుంచి మా పెళ్ళికి రాలేక 62 సంవత్సరాల నాడు లెటర్ రాశారు. ఆ లెటర్ మా ఇంట్లో ఉంది, మా నాన్నగారికి రాశారు. ఆయన దీవెన వల్ల మేము కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, చదువుకున్నారు, మేము కూడా చల్లగా ఉన్నాం. ఆయన ఆ ఉత్తరంలో కూడా అలాగే రాశారు, చక్కగా మీరు అభివృద్ధి చెందండి మీ పిల్లలు అని చెప్పి మా నాన్నగారికి రాశారు. సంతోషం. ఈ అవకాశం ఆయన నాకు ఇవాళ వస్తానని కూడా మీరు ఆ మాట అన్నారు. మనం మన పామర్ యువతల ఆంజనేయ స్వామి గుడిలోకి ఎట్లా వెళ్తామో ఇక్కడికి వచ్చి మాత్రం మీరు చెప్పింది తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని ఇక్కడికి వచ్చి దాన్ని వేసి మరీ నాగాలంకి వెళ్తాం. అది